ఏమి లేదు, ఈసారి కొంచెం మేము చూస్తాం, మళ్ళీ జరిపించండి అంటారు. సార్. మళ్ళా ₹1,00,000 కట్టడం. సో అందుకని ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ కూడా అండి, ఆ, వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి. అండ్ పిల్లవాడి టాలెంట్ ఏంటి, వాడికి ఆ దమ్ముందా, ఆ ధైర్యం ఉందా. సార్. మేము ఏబిసిడిఈ అంటూ ఉంటాం. సార్. అంటే తల్లిదండ్రులు పిల్లల్ని చదివించే ముందు ఏబిసిడిఈ చూడాలి అని. సార్. ఏ అంటే ఏ అంటే వాడి యాటిట్యూడ్ ఏంటి, సార్. వాడికి ఇంజనీర్ అవ్వాలని ఉందా, డాక్టర్ అవ్వాలని ఉందా, సైంటిస్ట్ అవ్వాలని ఉందా, ఆర్మీలోకి వెళ్ళాలని ఉందా. ఇవేమీ లేకుండా ఏమైనా సరే అండి, ఐఐటీ అయిపోవాలండి, ఇన్ని కాలేజీలు పెరిగాయి, 10,000 సీట్లు ఉన్నాయి, మా వాడికి రాదా. ఇక బి అంటే బిలీఫ్ అండి, వాడు చదువుతాడు, వాడు తప్పకుండా ఆ, అది సాధించగలడు అనే నమ్మకం ఈ పిల్లవాడికి ఉండాలి, తల్లిదండ్రులకి ఉండాలి. సార్. మూడోది కాన్ఫిడెన్స్. సార్. ఇది ముఖ్యంగా పిల్లవాడికి ఉండాలి. సార్. నేను తప్పకుండా పాస్ అవుతాను, నా లైఫ్ నేను దర్జాగా, ఐ ఐ డిజైన్ మై డెస్టినీ. సార్. నాకు ఎవరో ఆ, దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే ఉద్యోగం వద్దు, సార్. నేను తప్పకుండా ఒక ఉన్నతమైన స్థాయికి వెళ్తాను. సార్. అండ్ ఇది డి అంటే డిటర్మినేషన్, సంకల్పం ఉండాలి. సార్. వాడికి సంకల్పం లేకుండా తల్లిదండ్రులకి సంకల్పం ఉంటే అది టైం వేస్ట్, డబ్బు కూడా వేస్ట్ అనండి. అండ్ ఫైనల్లీ ఈ అంటే ఎఫర్ట్ ఉండాలి. సార్. పిల్లలు చదవాలి, ఆ సెల్ ఫోన్ వదిలేయాలి. ఆ, ఇప్పుడు మొన్న మీరు చూసే ఉంటారు పేపర్లో, ఐఏఎస్ పాస్ అయిన వాళ్ళలో ఎక్కువ మంది వాళ్ళ ఇంటర్వ్యూస్లో మేము సెల్ ఫోన్ వాడలేదని చెప్పారు. ఎస్ సార్. ఎక్కువ మంది ఈ మధ్య పేపర్లలోనే వచ్చింది, ఎస్. మేము సెల్ ఫోన్ వాడలేదు అని. సో ఇంత తెలిసిన తర్వాత కూడా పిల్లలు కూడా, తల్లిదండ్రులు ఈ సెల్ ఫోన్ని వాళ్ళ చేత వదిలించలేకపోవడం అనేది స్వయంకృతాపరాధం. పట్టాభిరామ్ గారు, సుధాకర్ గారు విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు, వారు మీతో మాట్లాడతారు. సుధాకర్ గారు నమస్కారం అండి. అయ్యా నమస్కారం సుధాకర్ గారు. ఓకే, ఓకే, కాల్ కట్ అయినట్టుంది సార్. సార్, ఇక్కడ యాక్చువల్గా ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో పేరెంట్స్ అందరూ కూడా మెయిన్గా ఏంటంటే ఒక సోషల్ స్టేటస్ ఒకటి చూసుకుంటున్నారంటే, వాళ్ళ స్నేహితులు కార్పొరేట్ కాలేజీలో చదువుతున్నారు, మన అబ్బాయి కూడా చదవాలి అప్పో చేసి, అక్కడ అతనికి ఎలిజిబిలిటీ లేకపోయినా అది ఒక పక్క అయితే, ఈ ఉదయం 8 గంటలకు మొదలైన ఈ స్టడీ అవర్స్ రాత్రి 10 గంటల వరకు కూడా ఇతను అదే ఒత్తిడితో చదివితే ఇంకా ఆత్మహత్య చేసుకో, ఒక్కొక్క పేరెంట్స్ ఏమో ర్యాంకులు అనే ఒక పిచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో బాగా పట్టింది సార్. ఐఐటి, జేఈఈ, ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ అవ్వాలి. మీరు చదువుకున్న రోజుల్లో, మనం చదువుకున్న రోజుల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, బీఈడి ఈ రకమైన కోర్సుల మీద ఒక ఉండేది యూనివర్సిటీల్లో కూడా. ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఓడు ఇంజనీర్ అవ్వాలి, తద్వారా విదేశాలకు వెళ్ళిపోవాలి, వీలైతే మంచిగా చదువుకోవాలి, లేదంటే అతను బలం మరణం చేస్తే రేపొద్దున పేరెంట్స్ ఒక పుత్రశోకంతో బాధపడాలి, తర్వాత గవర్నమెంట్ని తప్పుపట్టాలి. ఎట్లా ఇదంతా, ఈ వ్యవస్థ మారాలంటే ఏం చేయాలి పట్టాభిరామ్ గారు? ఇక్కడ ఏమైందంటే అండి, మన తెలుగు రాష్ట్రాల్లో సార్, మా అబ్బాయి పెద్ద కాలేజీలో చదవాలి, చాలా పేరున్న టీవీలో ఒక చిన్న 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 ఇంటరాప్షన్ సార్. సుధాకర్ గారు లైన్ కనెక్ట్ అయ్యారు. సుధాకర్ గారు నమస్కారం, పట్టాభిరామ్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. అయ్యా నమస్కారం, చెప్పండి సార్. సుధాకర్ గారు మీ టీవీ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, పట్టాభిరామ్ గారు లైన్ లో ఉన్నారు. అలాగే సార్, చెప్పండి. నమస్తే అండి పటాభి గారు. నమస్కారం సార్, సుధాకర్ గారు చెప్పండి. చెప్పండి. నమస్తే అండి పటాభిరామ్ గారు. పనకొట్ట విజయవాడ అండి సార్. మరి రిజర్వేషన్లు అనేవి ఎంతకాలం సార్? ఓసీలేమో లేని వాళ్ళు ఉన్నారు, బాగా ఇబ్బందుల్లో ఉన్నట్లు ఉన్నారు. రిజర్వేషన్ అనేది ఎందుకు పెడుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్ గవర్నమెంట్ లో. కాలేజీలు ఇలాంటి విషయాలు మాట్లాడదామండి, అది మళ్ళీ ప్రత్యేకమైన విషయం. సుధాకర్ గారు మీరు చూసారో లేదో, ఈ రోజున కార్పొరేట్ కాలేజీల్లో ఒత్తిడి వల్ల పిల్లలు చనిపోతున్నారు. దానికోసం ప్రైమ్ న్యాయ వేదికగా డాక్టర్ పట్టాభి గారితో ఇంటర్వ్యూ పెట్టాం, దాని గురించి మాట్లాడండి. ఓకే, ఓకే, పట్టాభి గారు చెప్పండి, కాల్ కట్ అయింది, చెప్పండి. ఈ పేరెంట్స్ లో కూడా ఎలాంటి ఫీలింగ్ వచ్చిందంటేనండి, ఎంత ఎక్కువ ఫీజు కడితే వాడు అంత బాగా చెప్తాడు. ఎస్. పైగా వాడు నార్త్ ఇండియా నుంచి వచ్చాడు. ఎస్. ఇంకోటి ఈ మధ్యకాలం పెరిగింది ఏంటంటే, ముఖ్యంగా పేరెంట్స్ లో
వాడిని సాయంత్రం 9-10 దాకా చదివిస్తున్నారు. వాడు అక్కడ ఉన్నంతసేపు చదవడండి. ఎస్ వాళ్ళు ఏవో ఎక్సర్సైజ్ ఇచ్చి చేయమంటారు. ఎస్ నేను ఒకసారి స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ, విజయవాడలోనే ఆ, ఒక పేరెంట్ వచ్చి నాకేం చెప్పిందంటే ఆవిడ, సార్ మా అబ్బాయిని ఫలానా స్కూల్లో ఉంచేవాళ్ళం, వాళ్ళు రాత్రి 9 దాకా చదివించేవారు, ఇప్పుడు కొత్త స్కూల్లో పెట్టాం, అక్కడ ఆ, వాళ్ళు సాయంత్రం 6 గంటలకు పంపించేస్తున్నారు. నువ్వు వస్తే మంచిదే కదమ్మా, ఇంట్లో చదివించవచ్చు కదా అంటే, లేదు లేదండి, ఇంటికి వస్తే వాడు చదవడు, అక్కడ ఉండి చదివించా. అరే అక్కడ ఉంటున్నప్పుడు చదువుతున్నాడని మీరు ఎలా అనుకుంటున్నారు అంటే, లేదండి. సో పేరెంట్స్లో కూడా ఏమైనా ఫీలింగ్ వచ్చిందంటే, వాడు 10 దాకా ఉంటే అద్భుతంగా చదివేస్తాడు, ర్యాంక్ వచ్చేస్తుంది.